కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారంలో దాగి ఉన్న ఈ కుండలిని శక్తిని సుషుమ్న నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకుని వెళ్ళే పద్ధతిని వివరించేది కుండలిని యోగా. ఈ కుండలిని యోగాలో కుండలిని జాగృతం చేయడానికి యోగ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు యోగ సాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ కుండలిని శక్తి జాగృతమైతే విశేషమైన అద్భుతాలు జరుగుతాయి. బంధముల నుండి విముక్తులై పరమాత్మలోకి చేరడానికి మూలం ఈ కుండలిని శక్తిని ప్రేరేపించడమే. ఈ శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న 7 దశల్లో చేరుతుంది. ఈ విధంగా చేర్చగలిగితే పరమాత్మలో ఐక్యం అవ్వడానికి మార్గం దొరికినట్టే. అలా జరగలేదంటే 7 దశల్లో ఎక్కడో తప్పటడుగు వేసి ఆగిపోయామని అర్థం. అయితే ఈ 7 దశల్లో కుండలిని శక్తి జాగృతం అవ్వడం వల్ల జరిగే అద్భుతాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుండలిని మూలాధారంలో నిద్రావస్థలో ఉన్నంత వరకు మనిషికి ఈ భూమి మీద ఉన్న అన్ని వస్తువులపై ఎనలేని ఆకర్షణ ఉంటుంది. మొదటగా కుండలిని జాగృతమై జనేంద్రియాలను ఆనుకుని ఉన్న స్వాదిష్టాన్మకు చేరినప్పుడు ఇంద్రియ స్ఖలనంపై నియంత్రణ వస్తుంది. ఎక్కడ లేని సృజనాత్మకత, సృష్టికి ప్రతి సృష్టి చేసే సామర్థ్యం వస్తుంది. అనంతరం మణిపుర చక్రానికి అంటే బొడ్డు ఉండే స్థానానికి చేరినప్పుడు చంచలత చెలరేగిపోతుంది. ఉదాహరణకి కొందరు విశ్రాంతి లేకుండా ఉండటం, ఏవేవో ఆలోచనలు రావడం, తిరుగుతూ ఉండడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అస్తమానం ఊళ్ళు మారడం లాంటివి ఈ స్థితిలోనే జరుగుతాయి. ఆ పైన కుండలిని శక్తి హృదయ స్థానమందున్న అనాహతమునకు ప్రాకినప్పుడు మనిషిలో ఇహపర భేదములు నశించి నిష్కలంకమైన విశ్వప్రేమ కనిపిస్తుంది. తరువాత కుండలిని శక్తి కంఠభాగమునందున్న విశుద్ధమునకు చేరడంతో ఇతర భాషలో ఎట్టి ప్రావీణ్యం లేకపోయినా తన మాతృభాషలా మాట్లాడగలగడం, తనకు పట్టులేని విషయాలను కూడా సులభ రీతిలో విశ్లేషించి చెప్పగలగడం జరుగుతాయి. విశేషించి ఈ సమయంలోనే ఆసువుగా కవిత్వములు చెప్పడం, వాక్పటుత్వము పెరిగి సాధకుని మాటలు శాసనములుగా శిరసాహవించబడతాయి. అనంతరం భ్రూ మధ్యమున ఉన్న ఆజ్ఞాచక్రములోకి కుండలిని శక్తి చేరిన యెడల మాటలతో కానీ సైగలతో కానీ అవసరం లేకుండా కేవలం కంటి చూపుతో ప్రాణకోటిని ఆజ్ఞాపించి తలచిన కార్యము రెప్పపాటులో ఇతరులు చేయించుకునే శక్తి వస్తుంది. సాధకుడు ఈ స్థితి వరకే ప్రపంచంలో మానవ కళ్యాణం కోసం ఉపయోగపడతాడు. చివరిగా ఎప్పుడైతే కుండలిని సహస్రారంకు చేరినదో సాధకుడు అహం బ్రహ్మస్మి స్థాయికి చేరి పరమాత్మలో ఐక్యమైపోతాడు. అందుకే భగవంతుడు ప్రతి వ్యక్తికి కొన్ని మాయాపూరితమైన కోరికలు కల్పించి ఆలోచనలు, కలలు, ఆశలు, పనులు కల్పించి ప్రాపంచిక విషయాలపైకి తిప్పి జనానికి ఉపకరించేలా చేస్తాడు. తాను తలచిన వెంటనే ఆ మాయాతరను తొలగించి తన దివ్య దర్శనం గావించి తనలో విలీనం చేసుకుని కైవల్యం ప్రసాదించును. మనం పార్ట్ 2 వీడియోలో ఏ ఆసనాలు వేస్తే షట్చక్రాల్లో మార్పులు కలిగించగలమో, కుండలిని శక్తిని జాగృతం చేయగలమో తెలుసుకుందాము. ధన్యవాదములు.